రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్లో థింక్ ఏఐ 2024 సబ్జెక్టుపై రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఇవాళ రేపు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీ వాడకంపై రీసెర్చ్ చేయనున్నారు. స్టూడెంట్స్కి ఉపయోగపడేలా కీ నోట్స్, పర్సంటేషన్స్, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ సలహాలు ఇవ్వనున్నారు. థింక్ ఏఐ అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్కి 76 పేపర్స్ వచ్చాయండి త్రూఅవుట్ ద గ్లోబ్. అందులో మనం 21 పేపర్స్ యాక్సెప్ట్ చేసాము. ఆ 21 పేపర్స్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ పేపర్స్ అన్నీ కూడా స్ప్రింగర్ బుక్ సిరీస్లో పబ్లిష్ కూడా అవుతాయి. దీనికి పార్టిసిపేషన్కి ఆల్మోస్ట్ 3-4 కంట్రీస్ నుంచి, యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 7 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అట్లాగే మనకి ఫిన్లాండ్ నుంచి కూడా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎమినెంట్ అకాడమిషియన్స్కి, ఏఐలో ఉన్న రీసెర్చర్స్కి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మా ఫ్యాకల్టీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు హరీష్ గారికి మేము హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. మేము థింక్ ఏఐ 2024 అనే కాన్ఫరెన్స్ని ఇక్కడ కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 days మొత్తం ఇక్కడ పేపర్ ప్రజెంటేషన్స్, కీనోట్ టాక్స్, వర్క్షాప్స్తో స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. డాక్టర్ భరత్ రామకృష్ణ గారు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. రేపు కూడా ఇంకొక 2 స్పీకర్స్ మనకు ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఆటోనామస్ సిస్టమ్స్, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, ఏఐ మీద వాళ్ళ ఎక్స్పర్టైజ్ని స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. కేఎల్హెచ్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ, స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేశామండి.